నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా నియామకం పొందాల్సిన వారికి సీనియారిటీ కంటే యోగ్యతే ప్రధానం కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసిన కొలీజియం ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు వందల సంఖ్యలో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి అది సైనికుల గొప్పతనమే కానీ ప్రభుత్వ గొప్ప కాదని మోదీకి చురకలంటించిన పంజాబ్ సీఎం ఏపీఎస్ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్ 46 డిమాండ్లతో సమ్మె నోటీసులు ఇచ్చిన ఎంఎన్యు నేతలు రసాయన పరిశ్రమతో దెబ్బతింటున్న ప్రజల ఆరోగ్యం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు యాజమాన్యం ఇక డీటెయిల్స్ చూద్దాం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియామకం పొందాల్సిన వారికి సీనియారిటీ కంటే యోగ్యతే ప్రధానమని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది కొలీజియం సిఫారసు చేసిన పేర్లపై కేంద్రం వ్యక్తం చేసిన అభ్యంతరాలను తోసిపుచ్చింది దీంతో న్యాయమూర్తులను పదోన్నతుల విషయంలో కేంద్రం సుప్రీంకోర్టు మధ్య మరోసారి విభేదాలు నెలకొంటున్నట్లయింది వివరాల్లోకి వెళ్తే జార్ఖండ్ గువాహట్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్ ఎంఎస్ బోపన్న పేర్లను పదోన్నతుల కోసం సుప్రీంకోర్టు గత నెల 12న సిఫార్సు చేసింది వీరికి పదోన్నతపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది ఈ అభ్యంతరాలను ఎఫెక్స్ కోర్టు తోసిపుచ్చుతూ మరోసారి వారిద్దరి పేర్లనే సిఫార్సు చేసింది దీనిపై ఈరోజు సమావేశమైన కొలీజియం పదోన్నతుల విషయంలో సీనియారిటీ కంటే యోగ్యతకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది అందువల్ల జస్టిస్ అనిరుద్ధ బోస్ ఏఎస్ బోపన్న పేర్లను మరోసారి ప్రతిపాదించింది అందువల్ల జస్టిస్ అనిరుద్ధ బోస్ ఏఎస్ బోపన్న పేర్లను మరోసారి ప్రతిపాదించింది వీరితో పాటు బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గువై హిమాచల్ ప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్లను కూడా ప్రతిపాదించింది సుప్రీంకోర్టులో మొత్తం 31 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 27 మంది మాత్రమే ఉన్నారు భారతదేశ చరిత్రలో తామే మొదటిసారి సర్జికల్ స్ట్రైక్స్ జరిపినట్లు ప్రధాని మోదీ చెప్పుకుంటున్నారని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఎద్దేవా చేశారు చరిత్ర గురించి ఏమాత్రం తెలియని మోదీకి హిస్టరీ పాఠాలు చెప్పాలని అన్నారు మిలిటరీ చరిత్ర తెలిసిన ఎవరికైనా గతంలో కూడా ఎన్నో సర్జికల్ దాడులు జరిగాయనే విషయం అర్థమవుతుందని చెప్పారు 1964 నుంచి 1967 మధ్యలో తాను వెస్టర్న్ కమాండ్లో పనిచేస్తున్నప్పుడు కనీసం 100 దాడులు జరిగాయని తెలిపారు బీజేపీ వాళ్ళు కొత్త సర్జికల్ దాడులు అని పేరు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు తాము ఆ దాడులను క్రాస్ బోర్డులో రైడ్స్ అనిపించి పిలిచేవాళ్ళమని చెప్పారు అమరీందర్ సింగ్ ఇండియన్ ఆర్మీలో పనిచేసిన సంగతి తెలిసిందే 1960న దశకంలో సిక్ రెజిమెంట్లో కెప్టెన్ అమరీందర్ సింగ్ సేవలు అందించారు 1947 1965 1971లో భారత ప్రధాని ఎవరని అమరీందర్ సింగ్ ప్రశ్నించారు ఇందిరా హయాంలో పాకిస్తాన్ను 2 ముక్కలు చేశామని అయినా తాను సాధించానని ఇందిరా ఏనాడు చెప్పుకోలేదని అన్నారు ఇది భారత సైన్యం సాధించిన ఘనత అని మాత్రమే ఇందిరా చెప్పాలని తెలిపారు కానీ ఇప్పుడున్న ప్రధాని మాత్రం అంతా తానే చేశారని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మళ్లీ మోగింది ఆర్టీసీ యాజమాన్యానికి ఎన్ఎంయు సమ్మె నోటీస్ ఇచ్చింది 46 డిమాండ్లతో ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుకు నోటీస్ ఇచ్చింది కార్మికుల వేతన సవరణ బకాయిలు వెంటనే చెల్లించాలన్నది ప్రధాన డిమాండ్గా ఉంది సిబ్బంది కుదింపు గ్రాట్యుటీ తగ్గింపు అదే బస్సుల పెంపు నిర్ణయాలను ఉపయోగించుకోవాలని సిబ్బంది కుదింపు గ్రాట్యుటీ తగ్గింపు అద్దె బస్సులు పెంపు నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని ఎన్ఎంయు నేతలు డిమాండ్ చేస్తున్నారు ఆర్టీసీ చెల్లించిన బకాయిలను వెంటనే చెల్లించాలని సమస్యలు పరిష్కరించుకుంటే ఈ నెల 22 తర్వాత సమ్మెకు దిగుతామని హెచ్చరించింది కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసింది
నెల్లూరులో చోరీ చేసిన 4 ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 6 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. యజమాని వద్ద పనిచేసే లారీ డ్రైవర్ దొంగగా మారి చోరీ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ధాన్యం లారీలో తరలిస్తున్న 85 లక్షల సొమ్మును కాజేసిన నిందితుడిపై యాజమాని సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరిని అరెస్టు చేశారు. దగదర్తి గ్రామానికి చెందిన చావా సురేష్ చుట్టుపక్కల గ్రామాల్లో ధాన్యం సేకరించి వాటిని తమిళనాడు రాష్ట్రంలోని రైస్ మిల్లుకు ఎగుమతి చేస్తుంటారు. నెల్లూరు ఆటోనగర్లోని రావిళ్ల రమేష్కు చెందిన శ్రీలక్ష్మి వెంకటేశ్వర ట్రాన్స్పోర్ట్ లారీల ద్వారా ఈయన ధాన్యం దిగుమతి చేస్తుంటారు. దామోదర్రావు బాబురావుకి అందించిన సొమ్మును కాజేసి పరారయ్యారు. దీంతో గట్టి నిఘాతో నిందితులను అరెస్టు చేసినట్లు నగర డీఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ తెలిపారు. నెల్లూరు జిల్లా దగదర్తి గ్రామానికి చెందిన చావా సురేష్ అనే అతను చుట్టుపక్కల ధాన్యం రైతుల దగ్గర నుంచి కొని రెడ్ హిల్స్ చెన్నైకి తోలుతూ ఉంటాడు. అక్కడ మిల్లులకి తోలి అక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ రైతులకి డబ్బు ఇస్తూ ఉంటాడు. అతను ఈ వ్యాపారం 10 ఏళ్ళ నుంచి పైన చేస్తున్నాడు. అయితే లాస్ట్ మంత్ 29వ తారీఖున కూడా అలాగే ధాన్యం తోలిన తర్వాత 83,80,000 అతనికి ఈ రైతులు డబ్బులు వస్తే 17 మంది రైతులకు సంబంధించిన బిల్లులకు సంబంధించిన పట్టీ అంటారండి, పట్టీలకు సంబంధించిన డబ్బు వచ్చింది. డబ్బు తీసుకుని వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి నెల్లూరు నుంచి దగదర్తి రైతులకి వెళ్ళడం కోసం గుమస్తాన్ని ఇచ్చి పంపించారు. ఆ సందర్భంలో బండితో పాటు గతంలో పనిచేసినటువంటి డ్రైవరు, అంటే తోలే డ్రైవర్ కాకుండా వేరే డ్రైవర్ అన్నమాట, రెండో అతను మాధవ్ అని అతను, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫాలో అయ్యి జాగ్రత్తగా మొత్తం అంతా బండిలో ఉన్నటువంటి డబ్బుని దొంగిలించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఓనర్కి చెప్పలేక ఎవరైతే డ్రైవ్ చేస్తున్నాడో జీవ అతను దామోదర్ అతను కొంచెం భయపడి ఓనర్కి చెప్పలేకపోయారు. ఎలా పోయిందో కూడా అర్థం కాలేదు. తర్వాత ఎవరైతే మాధవ్ ఉన్నాడు బండిలో అతను వెనక తొట్లో ఉన్నాడు, ఆ క్యాబిన్ నుంచి అతను వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి అతని మీద కొంచెం అనుమానం పడ్డారు. అతని కోసం ఎదిగితే మొత్తం విషయం అంతా కూడా దొరికింది. ఇవన్నీ కూడా మొత్తం వీళ్ళందరూ తలా డబ్బులు కలిసి పంచుకుని వీటన్నిటి మీద కేరళ దాకా వీళ్ళు ఎంజాయ్ చేసి వచ్చారు. బంగారాలు కొనుక్కున్నారు. అలాగే ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టుకోవడం కూడా జరిగింది. పోగా మనకి దాదాపు 6 లక్షల రూపాయల విలువ కలిగిన బంగారాలు, అలాగే 19,30,30,000 రూపాయలు క్యాష్ దొరికినాయి. మొత్తం 25 లక్షల చిల్లర మనం రికవర్ చేయడం రైతులు. ఇంకో పెద్ద మొత్తం దీంట్లోనే ఎవరైతే ఈ లారీ నుంచి ఎక్కి ఇదంతా మొత్తం అంతా చేసి దూకి వచ్చేసాడో తిరుపతి శివ అని అతను ఇంకా దొరకాల్సింది ఉంది. ఇంకా అతని గురించి కూడా మనం దర్యాప్తు చేస్తున్నాం. అతని దగ్గర నుంచి కూడా చాలా పెద్ద అమౌంట్ రికవర్ చేయాల్సింది ఉంది. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న 2 బుకీలను నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 35,000 నగదును సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పప్పుల వీధిలో ఉంటున్న వెంకట రమేష్, షేక్ ఖాదర్ నవాజ్లు క్రికెట్ బెట్టింగ్లు నిర్వహించారు. గతంలో పలుమార్లు వీరు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యారు. వీరి కదలికలపై నిఘా ఉంచి పోలీసులకు సమాచారం రావడంతో బెట్టింగ్లు నిర్వహిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు మరో 13 మంది బెట్టింగ్లో పాల్గొన్నారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు నగర డీఎస్పీ వెల్లడించారు. అతను ఖాదర్ నవాజ్ ఇద్దరు కలిసి సెల్ ఫోన్లో ఇంగ్లాండ్ మ్యాచ్ గురించి బెట్టింగ్లు పెట్టుకుంటున్నారు. గత నెల రోజులుగా ఐపీఎల్ జరుగుతూ ఉండగా వీళ్ళంతా కూడా బయట ఉన్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ స్థావరాలుగా పెట్టుకుని నెల్లూరుకు సంబంధించిన వాళ్ళందరూ కూడా బయటే ఈ యొక్క బెట్టింగులు చేసుకుంటున్నారు. అయిపోయిన తర్వాత నిన్న ఉదయం వీళ్ళు ఊళ్ళోకి రావడం జరిగింది. మళ్ళీ నిన్న మధ్యాహ్నం ఈ ఇంగ్లాండ్ టీం గురించి మళ్ళీ బెట్టింగ్లు చేస్తుండగా 2 టౌన్ సిఏ గారు సిబ్బంది అంతా కూడా వెళ్ళి పట్టుకోవడం జరిగింది.
దాంట్లో మొత్తం అంటే ఆన్లైన్ ఇవన్నీ కూడా సెల్ ఫోన్ల ద్వారా ఆన్లైన్ జరుగుతూ ఉంటాయి. దాంట్లో మనకి ఫిజికల్గా ఇక్కడ దొరికింది 2. అయితే మొత్తం 13 మంది ఇంకా మనం పట్టుకోవాల్సి ఉంది. వీళ్ళందరినీ కూడా త్వరలోనే పట్టుకుంటాం. వీళ్ళ దగ్గర నుంచి నగదు 35,000 రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. సెల్ ఫోన్లు. రమేష్ అనే అతనికి 3 కేసులు ఉన్నాయి. అలాగే ఖాదర్ నవాజ్ అనే అతనికి 1 కేసు ఉంది. గతంలో ఉన్న కేసులకి ఇంకా అటెండ్ అవుతూనే ఉన్నారు. అయినా సరే వీళ్ళలో మార్పు రాలేదు. వీళ్ళ ఆస్తులన్నీ కూడా చాలా వరకు అయిపోయినాయి. రమేష్ అనే అతను అయితే లక్షల్లో లాస్ అయ్యాడు, అయినా మానట్లేదు. లక్షాది రూపాయలు పోగొట్టుకున్నా సరే అతను ఇంకా క్రికెట్ బెట్టింగ్ అనేది వ్యాపకాన్ని మానుకునే పరిస్థితుల్లో లేడు. రమేష్ అయితే మరి పిండి కొట్టు వ్యాపారం ఉండేది, అది నాశనం అయిపోయింది. ఆస్తులు నాశనం అయిపోయినాయి. పొలాలు అమ్మేశాడు. ఇవాళ రోడ్డు మీద జీతాలకు పనిచేసే పరిస్థితి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో బాబు ఆగ్రహం కోనేరు వద్ద టాటా డ్యూరాషైన్ వారి సౌజన్యంతో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి డీఎస్పీ రామకృష్ణ మరియు శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి డీఎస్పీ రామకృష్ణ మాట్లాడుతూ, రోజు సుమారు 42 డిగ్రీల ఎండలు మండుతున్నాయి. ప్రజలు బయట ఎక్కువ తిరగబాకండి, ఎక్కువ నీళ్లు పానీయాలు తాగండి, అవేవి పనులు ఉంటేనే బయటకు రండి, లేకుంటే సాయంకాలం బయటకు వచ్చి పనులు చూసుకోండి అని సూచించారు. అలాగే ప్రజలు శ్రేయస్సుకు వీధి వీధిన చలివేంద్రాలు ప్రారంభించుటకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చాయి. కాళహస్తి పట్టణంలో విపరీతమైన ఎండలు ఉన్నాయి. దాదాపు 43-44 డిగ్రీలు వచ్చే పరిస్థితి జరుగుతూ ఉన్నాయి. ఈ అక్షయ తృతీయ రోజు సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు ఏఎస్ఎస్ఎస్ వారికి ఏర్పాటు మంచినీటి కార్యక్రమం స్ఫూర్తిగా తీసుకుని పట్టణంలో స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కూడా ముందుకు వచ్చి ఎక్కడ పడితే అక్కడ ప్రతి సందుకు కూడా ప్రతి వీధికి చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలు ఎక్కువ నీళ్లు తాగే విధంగా చేస్తే ఈ ఉన్నటువంటి హీట్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. లేకపోతే చాలామంది వడదెబ్బతగిలి ప్రమాదం ఉంది. ప్రజలందరికీ కూడా మేము చేసే విజ్ఞప్తి ఏమంటే అవసరం ఉంటేనే బయట తిరగండి, లేకపోతే ఇంట్లోనే ఉండి మేము కార్యక్రమాలు తీసుకోవాలని చెప్తున్నాం. ఒకవేళ తప్పనిసరి అయితే సాయంత్రం పూట రావడం, అది కూడా కాకపోతే ఎక్కువ నీళ్లు తాగడం, తర్వాత పండ్ల రసాలు, మజ్జిగ అయితేనేమి ఇలాంటి తీసుకొని రోగాలు తమ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ పురపాలక సంఘం నందు ఈరోజు టాటా వారి సౌజన్యంతో వైఎస్ఆర్ శ్రీకాళహస్తి వారు ఈరోజు ఇక్కడ ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. ఈ నెల దాదాపు ఎండలు అత్యధికంగా ఉండే వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితుల్లో ఇట్లాంటి చలివేంద్రాలు ఎన్జిఓస్ ద్వారా విలువగా కాళహస్తి పట్టణంలో ఏర్పాటు చేయాలని వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలు కూడా ఎండల బారిన పడకుండా అవకాశం ఉన్నంత వరకు. గుంటూరు జిల్లా నడికుడి పంచాయతీ పరిధిలో ఉన్న రసాయనిక పరిశ్రమల వల్ల స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. గత కొంతకాలం నుంచి ఈ పరిశ్రమల వల్ల అనేక రోగాలకు నిలయంగా మారిందని ఆరోపణలు వస్తున్నాయి. ఇటు అధికారులు కానీ పరిశ్రమల నిర్వాహకులు నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ పరిశ్రమల నుంచి దుర్వాసన రావడం వల్ల స్థానికులు రోగాల బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ముందు కొనసాగితే స్థానికుల ప్రాణాలకు ముప్పు పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అదే మీరు రైతులైతే మీరు ఆ పని చేపిస్తారా? ఎక్కడన్నా అడవులలో కట్టుకోవాలి. అవి ఈ వాసన చూడండి. అసలు ఆ నీళ్ళు నీళ్ళు పడరా పండు కలిసి వాళ్ళే చూస్తారు. ఆ రకంగా మీరు చేస్తుండ్రు కాబట్టి అండి మీరు జాగ్రత్త పడి మాకు అది మొత్తం వేపియాలండి. అవి మటుకు ఇక్కడ ఉండటానికి ఇల్లు లేదు. నేను చూస్తున్నా. అది కడప జిల్లా రాజంపేట్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని రోళ్లమడుగు అడవి ప్రాంతంలో 3 రోజుల క్రితం అడవిలో కూంబింగ్ నిర్వహించారు.
కూంబింగ్ నిర్వహిస్తుండగా దాదాపు 60 మంది ఎర్రచందనం స్మగ్లర్లు తారసపడడంతో ఫారెస్ట్ పోలీసులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఇంతలో పోలీసులు చూసిన స్మగ్లర్లు దాడికి పాల్పడ్డారు. దాడిలో ఘటనలో దాదాపు 54 మంది పరారీలో తమిళనాడుకు చెందిన 6 మంది స్మగ్లర్లు పట్టుబడ్డారు. పట్టుబడ్డ స్మగ్లర్లలో ఒకరు బీటెక్ విద్యార్థిని అని తెలిసింది. ఈ నెల 4వ తారీఖున మా రీజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ వారికి రాబడినటువంటి పక్కా సమాచారం మేరకు రోళ్లమడుగు అటవీ ప్రాంతంలోకి తమిళ కూలీలు స్మగ్లింగ్ కొరకు ప్రవేశించారన్న ఒక పక్కా సమాచారంతో నేను మా డిఆర్ఓలు తర్వాత మిగతా రేంజ్ స్టాఫ్, స్ట్రైక్ ఫోర్స్ వాళ్ళు, బేస్ క్యాంప్ వాళ్ళు, ఆల్ బేస్ క్యాంప్స్ అందరూ కూడా 4వ తారీఖు సాయంత్రం రోళ్లమడుగు అడవిలోకి ప్రవేశించి 4వ తారీఖు రాత్రి, 5వ తారీఖు, 6వ తారీఖు అనగా నిన్న కూడా మొత్తం ప్రతి కంపార్ట్మెంట్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ నిన్న రాత్రి మేము 9:30-10 గంటల ప్రాంతాల్లో వీరయ్య సాపు పెంట అనే ఏరియాకి ఒక ఇంటీరియర్ లొకాలిటీకి వెళ్ళడం జరిగింది. అక్కడ మేము ఇంకా హాల్ట్ అవుదామనే టైంలో మాకు కొంచెం టార్చ్ లైట్ వెళ్తురు తర్వాత కొంచెం అలికిడి కనిపిస్తే అటువైపుగా మేము అందరం వెళ్తే ఈ తమిళ కూలీలు ఎర్రచందనం చెట్లను నరికి దుంగలుగా తయారు చేసుకుని వాటిని భుజాల మీద మోసుకొని వచ్చి ఒక కామన్ పాయింట్లో పెడతా ఉన్నారు. ఆ ప్లేస్ని టార్చ్ లైట్ వెలుగులో పెడతా ఉంటే అక్కడికి ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళని మేము పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ భాగంగా వాళ్ళకు ఆ కార్యక్రమంలో భాగంగా వాళ్ళకు మాకు ఒక రకమైన చిన్న సైజు యుద్ధమే జరిగింది. మా వాళ్ళని కొంతమంది వాళ్ళు కొట్టడం జరిగింది. తర్వాత మా వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళని సక్సెస్ఫుల్గా పట్టుకోవడం జరిగింది. టోటల్గా 40-45 మంది దాకా వాళ్ళు అడవిలోకి అక్రమంగా ప్రవేశించి ఈ కార్యక్రమాన్ని ఎర్రచందనం చెట్లను నరికే కార్యక్రమాన్ని చేశారు. దాన్ని మేము సక్సెస్ఫుల్గా అడ్డుకోగలిగి ఒక 6 మందిని మేము ఈరోజు పట్టుకున్నాము. ఈ 6 మంది పట్టుకున్న వాళ్ళ పేర్లలో వీళ్ళందరూ కల్లిపరే అనే గ్రామము, శంకరాపురం తాలూకా, విల్లుపురం జిల్లాకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళలో సురేష్ అనే వ్యక్తి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. విద్యార్థి ఉండి కూడా స్మగ్లింగ్కి పాల్పడుతూ ఉన్నాడు. దయచేసి దీన్ని కొంచెం హైలైట్ చేయండి. అంటే ఈ ఇంటర్నేషనల్ మార్కెట్లో కానివ్వండి, నేషనల్ మార్కెట్. ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో కర్ణాటకకి చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పలాస మండలం రామకృష్ణపురం జాతీయ రహదారిపై కారులో వెళ్తున్న గంజాయి కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నారు. విశాఖపట్నం వైపు నుండి బారంపురం వైపు వెళ్తున్న కారులో భారీ స్థాయిలో గంజాయి వెళ్తున్నట్లు అనుమానించిన హైవే పెట్రోలియం పోలీసులు గమనించి కారులో 125 ప్యాకెట్లతో ఉన్న గంజాయిని పట్టుకున్నారు. అయితే ఈ కారుకి 3 నెంబర్ ప్లేట్లు మార్చి ప్రయాణం చేయడంతో అనుమానం కలిగి పోలీసులు వాహనాన్ని వెంబడించి పట్టుకున్నట్లు కాశీబుగ్గ డీఎస్పీ బర్ల ప్రసాదరావు తెలిపారు. అయితే ఈ గంజాయి ఎక్కడ నుండి ఎక్కడకు తరలిస్తుందని దర్యాప్తు చేయాలని అన్నారు. కారులో గంజాయిని తరలిస్తున్న ఒక మహిళతో పాటు 2 వ్యక్తులను కలిసి మొత్తం 3 అదుపులోకి తీసుకున్నారు. కారుని గంజాయిని కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కి తరలించారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ మొత్తం ఆపరేషన్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు కాశీబుగ్గ డీఎస్పీ బి ప్రసాదరావు, సిఐ చంద్రశేఖర్ల సమన్వయంతో జాతీయ రహదారిపై పట్టుకున్నారు. ఈరోజు కాశీబుగ్గ సబ్ డివిజన్ పరిధిలో మాకు వచ్చిన సమాచారంపై మన సిఐ చంద్రశేఖర్ గారు, అలాగే మన హైవే మొబైల్స్ ఎస్ఐ గారు, తర్వాత సిబ్బంది అందరూ కూడా ఇలాగ గాంజా ఒక వెహికల్
ఓలా వెహికల్ వచ్చి నెంబర్ మార్చేసి మహారాష్ట్ర నెంబర్తో వస్తుందని చెప్పి వచ్చిన సమాచారం హైవేలో కాయడం జరిగింది. దాని మీద మన కోసపురం దాటి అది వెళ్తుంటే వాళ్ళు క్యాచ్ చేశారు. ఆ క్యాచ్ చేసిన తర్వాత అది వెరిఫై చేసిన దాంట్లో 124 బ్యాగ్స్ ఆఫ్ గాంజా, అంటే సుమారు 248 కేజీలు గాంజా ఉన్నాయి. దాంట్లో ఏదైతే ప్రస్తుత విలువ సుమారు 12 లక్షలు దాటి ఉంటుంది. అయితే దీంట్లో 3 వ్యక్తులు దాంట్లో ప్రయాణిస్తున్నారంటే దాంట్లో 3 వ్యక్తుల్లో ఒకరు తుమ్మల వెంకటేశ్వరరావు అని చెప్పి ఈయన ఎగువ సీనియర్ దగ్గర వైద్యురాలి నిర్లక్ష్యంతోనే ప్రసవానికి వచ్చిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిందని ఆరోపిస్తూ నల్గొండ జిల్లా రామన్నపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు. నార్కట్పల్లి మండలం కొండపాకోనిగూడెం గ్రామానికి చెందిన మానస అనే మహిళ ప్రసవానికి రామన్నపేటకు వచ్చింది. అయితే శస్త్రచికిత్స చేయగా మగ శిశువు జన్మించారు. ఈ సమయంలో మహిళకు రక్తస్రావం కావడంతో నల్గొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఎల్బీనగర్లోని శ్రీకర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ప్రసవ సమయంలో వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగానే మానస మృతి చెందిందని ఆరోపిస్తూ మృతదేహాన్ని రామన్నపేటలోని విజయ ఆసుపత్రికి తీసుకువచ్చారు. మృతురాలి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యురాలు వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. ఆపరేషన్ చేసిన తర్వాత ఈ రోజుకి 2 రోజులైంది. ఫస్ట్ బాబు పుట్టాడన్నారు, తర్వాత పిల్లలు పుట్టకుండా చేయమన్నప్పుడు చేశారు. చేసిన తర్వాత గర్భసంచికి తగిలిందని చెప్పి గొల్లగూడెం తీసుకెళ్ళింది. డాక్టర్ వాళ్ళ భర్త ఇక్కడ ఉంటారన్నారు. విజయలక్ష్మి అనే డాక్టర్ ఆమె భర్త అక్కడ వాళ్ళు గొల్లగూడెం దవాఖానలో ఉంటారని చెప్పి అంటే తీసుకెళ్ళి గర్భసంచి ఆపరేషన్ చేశారు సార్. గర్భసంచి ఫోటో కూడా మా బావ దగ్గర ఉంది. పెద్ద ఆపరేషన్ చేస్తే పేగులు మొత్తం ఇంత మూట కట్టుకొని ఉన్నాయని చెప్పి మొత్తం స్మెల్ వస్తుంది అని మొత్తం రామన్నపేటలోనే తప్పు జరిగింది అని చెప్పి అన్నారు సార్. పేగు కూడా కట్ అయింది. మూత్రపిండానికి ఇంత రావు కత్తిరికాటు ఉంది సార్. గర్భసంచికి ఇంత రావు కత్తిరికాటు ఉంది సార్. మొత్తం ఈ డాక్టర్ తప్పే ఉంది సార్. ఇప్పుడు ఫోన్ చేస్తే ఆమె రెస్పాన్స్ లేదు, ఏమీ లేదు. హైదరాబాద్ కొత్తపేటలో అష్టలక్ష్మి దేవాలయంలో త్రయోవింశతిమ 23వ బ్రహ్మోత్సవములు ఘనంగా జరుపుకుంటున్నారు. మే 5వ తేదీ నుంచి 11వ తేదీ శనివారం వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా హోమాలు, అభిషేకాలు మరియు సింహవాహన సేవ ఘనంగా నిర్వహించారు. వేల సంఖ్యలో భక్తులు హాజరై బ్రహ్మోత్సవాలను తిలకిస్తున్నారు.
స్వచ్ఛత కావాలి, ఆరోగ్యవంతమైన మైనస్లకు. కానీ ఆ ప్లస్లలో మెయిన్ ఒకటి తగ్గిన కోరికలని హీరో హైదరాబాద్ రవీంద్ర భారతిలో బావ్ పేరుతో డాన్స్ అండ్ మ్యూజిక్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటి నర్తకి శోభన్ చేసిన పర్ఫార్మెన్స్ ఆహుతులను అమితంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులతో పాటు అనేక మంది కళాప్రియులు హాజరైనారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియామకం పొందాల్సిన వారికి సీనియారిటీ కంటే యోగ్యతే ప్రధానం. కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసిన కొలీజియం. ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు వందల సంఖ్యలో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. అది సైనికుల గొప్పతనమే కానీ ప్రభుత్వ గొప్ప కాదని మోదీకి చురకలంటించిన పంజాబ్ సీఎం. ఏపీఎస్ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్. 46 డిమాండ్లతో సమ్మె నోటీసులు ఇచ్చిన ఎంఎన్యూ నేతలు. రసాయన పరిశ్రమతో దెబ్బతింటున్న ప్రజల ఆరోగ్యం. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు, యాజమాన్యం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.